నమస్తే అండి. మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నిరుద్యోగుల పాలిట లేకపోతే నిరుద్యోగులకు కష్టకాలం దాపురించింది. దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు ఓయూకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు జగన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలిసే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు ఏంది ఎట్లయితుంది మళ్ళీ మొత్తానికి నిరుద్యోగులు పరిస్థితి ఏంది అన్నది? ఈరోజు ప్రజాస్వామ్యం అని ఏదో నిరుద్యోగులకు మేము ఏదో మంచి చేస్తామని గత ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టి కోచింగ్ సెంటర్లకు పోయి అటు పోయి ఇటు పోయి ఓట్లు వేపించుకున్న తర్వాత ఈరోజు ఒక్క మంత్రి అన్నా ఒక ఎమ్మెల్యే అయినా ఒక ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే నిరుద్యోగులను పట్టించుకునే పాపం లేదు. ఈరోజు నిరుద్యోగులు అరే నాయన మాకు ఈరోజు ఒక డిఎస్ వస్తుంది, డిఎస్ అవకాశానికి టెట్కు డిఎస్కి 28 రోజులు గ్యాప్ ఉంది. ఒకటి ఎన్సీఆర్టీ ప్రకారమైన కానీ 45 రోజులు గ్యాప్ ఉండాలి. అంటే ఒక పరీక్షకు 45 రోజులు గ్యాప్ ఉన్న తర్వాతనే ఎగ్జామ్ పెట్టాలి. కానీ ఈరోజు ఏం పెట్టాడు, 28 రోజులని టెట్ పెట్టిన తర్వాత డిఎస్సి పెట్టాడు. లబోదిబో అని ఈరోజు విద్యార్థులు మహిళలు ఈరోజు తెలంగాణ ఒక 4 వారం కింద ఈయన్ని ఆర్ట్స్కల దగ్గర నుంచి అంటే ఆ పోలీస్ స్టేషన్ నుంచి 11 కిలోమీటర్లు నడిచి ఈడొచ్చి తెలంగాణ ఏడ్చుకుంటా బాధపడకుండా అయ్యో ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినామని బాధపడు కన్నీళ్ళు. అంటే ఒక మహిళల యొక్క కన్నీళ్ళు ఈరోజు చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను మోసం చేసి అయ్యో ఎందుకేస్తే ఈ పార్టీని ఎందుకేస్తే మా చెప్పుతో మేమే కొట్టుకున్నామా అని ఈరోజు బాధపడుకుంటూ అందరు లబ్బదిబ్బ అనుకుంటూ ఈరోజు ఎగ్జామ్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఇట్లా వాళ్ళు బాధపడుకుంటూ ఏదో కోర్టుల కేసు వేసి ఆ కోర్టు కోసం ఎదురు చూస్తున్నారు. అంటే విద్యార్థులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. విద్యార్థులను నరకయాతన చేసి లాఠీ దెబ్బలు కొట్టి ఈరోజు పకడ్బందీగా పోలీసులు ఎక్కడ పోయినా కానీ పోలీసులు అంటే విద్యార్థులు స్వేచ్ఛగా తిరగనీకే స్వేచ్ఛగా మాట్లాడుకొని వెళ్ళినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మేమేమంటున్నామంటే బిడ్డ రేవంత్ రెడ్డి ఒకసారి ఇదే విద్యార్థులను రెచ్చగొట్టి ఓట్లు వేసుకున్నావు కాబట్టి ఇలా ఒక విద్యార్థుల యొక్క వారి యొక్క ఆలోచనలు సూచనలు పరిగణించి వాళ్ళని పిలిచి చర్చలు పెట్టండి. నువ్వు ఈరోజు చర్చలు పెట్టాలంటే ఎవరు చేస్తావు? రాజకీయ నిరుద్యోగులు. అంటే అదే కాంగ్రెస్ పార్టీ రాజకీయ నిరుద్యోగులను తీసుకొచ్చి చర్చలు పెట్టి ఏదో మేము విద్యార్థులతో చర్చలు పెట్టినామని చెప్తున్నారు. నువ్వు న్యాయమైనటువంటి డిఎస్ అభ్యర్థులైనా కానీ గ్రూప్ 2 అభ్యర్థులైనా కానీ గ్రూప్ 1 అభ్యర్థులైనా కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులని పిలిపించుకోండి, వివిధ సంఘాల నాయకులను పిలిపించుకోండి, ఏంది సలహాలు సూచనలు తీసుకొని. అంతేగాని ఈరోజు మీరే సలహాలు సూచనలు ఇచ్చి విద్యార్థులను మోసం చేయడం తప్పు. మీరు వెంటనే ఈ విషయం పైన పరిగణన తీసుకొని మీరు వెంటనే గ్రూప్ 2 నోటిఫికేషన్ పెంచి వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్. దాంతో పాటు తమ్ముడు మొత్తానికి ఏంటంటే ఈరోజు డిఎస్సి యథావిధిగా కొనసాగుతూ ఉంది. ఆల్రెడీ ఆల్ టికెట్ కూడా డౌన్లోడ్ అయిపోయినాయి. అయితే గ్రూప్ 2 కానీ గ్రూప్ 1కి సంబంధించి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు నిరుద్యోగులంతా. అంటే ఏంది వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్? ఈరోజు గ్రూప్ 2 అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిన అంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పోస్టులను కాకుండా మేము అదనంగా 2000 పెంచి గ్రూప్ 2 నోటిఫికేషన్ చేస్తా అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ లుచ్చ ప్రభుత్వము ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం జీవన తీసుకొచ్చి మళ్ళీ పెట్టింది. అదే పోస్టులు తీసుకొచ్చి ఇక పెట్టి అయ్యో మీరు చదువుకోండి ఈ నోటిఫికేషన్ ఇక ఏదో పెద్ద పండుగ పెద్ద వేసినాము మీకు ఇక లక్షల ఉద్యోగాలు వస్తాయని ఈరోజు అదే వేయడం. అరే నాయన నువ్వు ఆ రోజు చెప్పింది ఏంది, ఈరోజు చేస్తున్నది ఏంది? ఈ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ వేసి ఏదో మేము ఉద్యోగాలు ఇస్తున్నాము, ఏదో మేము లక్షల ఉద్యోగాలు నింపుతున్నామని చెప్పడం మేము సిగ్గుచూడ. మేము ఏమంటున్నామంటే మీరు ఇస్తున్నటువంటి హామీ అయినటువంటి గ్రూప్ 2ను 2000 పెంచి అదేవిధంగా వాళ్ళకు డిసెంబర్ వరకు కాలపరిమితి కావాలని అంటున్నారు. మీరు వెంటనే ఈ గ్రూప్ 2ను పోస్ట్పోన్ చేసి వాయిదా వేసి 2000 పోస్టులు పెంచి డిసెంబర్లో వేయాలని మేము ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి తరఫున నిరుద్యోగుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వంలో ఇదే గ్రూప్ 1కి సంబంధించి ఇదే బట్టి విక్రమార్క ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం అనే వ్యక్తి బట్టి విక్రమార్క గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అంటే రికార్డ్ అయి ఉంటుంది, అది అసెంబ్లీ సాక్షిగా ఏమన్నా అంటే విద్యార్థులు నష్టపోతుండ్రు, మీరు 1:100 ఇవ్వాలి, మీరు ఎందుకు ఇయ్యరు, మేము మా ప్రభుత్వం వస్తే ఇస్తాము అని విద్యార్థులను రెచ్చగొట్టిండు. ఈరోజు ఏం చెప్తున్నా అంటే టెక్నికల్ ఇష్యూ అవుతుందని చెప్తాడు. ఏమన్నా సిగ్గుశరం ఉందా బట్టి విక్రమార్క? ఆ రోజు అడిగినప్పుడు ఏమన్నా నీకు తెలియదా ఇక టెక్నికల్ ఇష్యూ అవుతుంది, మా ప్రభుత్వం వచ్చినాక మేము ఇయ్యము అనేది టెక్నికల్ ఇష్యూ ఏం తెలియదా? ఓన్లీ ఓట్ల కోసమే విద్యార్థులను నిరుద్యోగులను వాడుకుంది, ఓన్లీ ఓట్ల కోసమే. ఓట్లు వేసిన తర్వాత ఈరోజు ఎవడు గెలిచే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేడు, ఎవరికి చెప్పుకోలే ఆ బాధలు. గట్లే కాదు, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ ప్రాబ్లం ఉంటుంది, నీ ఎమ్మెల్యేలు కలవనీకినే ప్రాబ్లం అవుతుంది. సామాన్య నిరుద్యోగి కలిసే ప్రసక్తి ఉంటుందా? ఇప్పటి వరకు ఒక నిరుద్యోగి నన్ను కలిసిందా?
ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర అయినా కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో అయినా కానీ, అదే దిల్సుఖ్ నగర్ అయినా కానీ, అశోక్ నగర్ అయినా సరే ఎక్కడ పోయినా కానీ విద్యార్థుల మీద లాఠీ చార్జీలు జరుగుతున్నాయి. విద్యార్థులు అడుగుతున్నందుకు, అరే నాయన మీరు చెప్పినటువంటి ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, ఆ నోటిఫికేషన్లు ఇవ్వండి, వాయిదా వేయండి, ఉద్యోగాలు పెంచండి, మీరు ఇస్తున్నటువంటి 1:100 ఇవ్వండి అని ఈరోజు విద్యార్థులు అడుగుతుంటే మానవత్వం అనే లేకుండా ఇలా విద్యార్థి పైన లాఠీ చార్జీలు చేస్తుండ్రు. విద్యార్థులు నిలదీస్తుంటే ఒక్కొక్కడు పోలీసులు కొడుతున్నారు. అంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేకపోతే మరి రౌడీజ ప్రభుత్వం అనేది మనకేం అర్థమవుతలేదు. ఈరోజు విద్యార్థులకు అందరూ గమనిస్తున్నారు, తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తుంది. బిడ్డ నిన్ను రానున్న రోజుల్లో నీకు మంచిగానే మూడుతుంది, ఈ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో బొంద పెడతారని మేము విద్యార్థుల పక్షాన అదేవిధంగా ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే 1:100 మెయిన్స్కి తీసుకురావాలి. అదేవిధంగా గ్రూప్ 2ను ఇస్తున్నటువంటి 2000 పెంచి ఇస్తున్నటువంటి 2000 పెంచి అదేవిధంగా మీరు వాయిదా వేసి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలని మన ప్రధాన డిమాండ్లు మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.